హాయ్ వర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. మనం ఆల్రెడీ జావా సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ రోడ్ మ్యాప్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాంట్లో ఏం చెప్పామంటే మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తామో మనం ఫర్దర్గా అవన్నీ మీకు అందులో మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మనం హిస్టరీ ఆఫ్ జావా అంటే ఏంటో చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ కోస్లింగ్ ఇన్ ద ఎర్లీ 1990s. అంటే ఈ జేమ్స్ కోస్లింగ్ని ఫాదర్ ఆఫ్ జావా అని అంటారు అనమాట. అంటే జావాని ఇతనే కనిపెట్టాడు అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ టీమ్. ఓకే, అంటే సన్ మైక్రో సిస్టంలో వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఆ సన్ మైక్రో సిస్టమ్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది తేవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే డిజిటల్ డివైస్ ఉంటాయి కదా, లైక్ సెటప్ బాక్స్, టెలివిజన్ అండి, వాటిని వచ్చేసి రిమోట్ యూజ్ చేసుకొని కంట్రోల్ చేయాలన్నమాట. దానికి సంబంధించిన కోడ్ని డెవలప్ చేయమని ఈ టీమ్కి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చేసి వీళ్ళు కోడింగ్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు C++ అనే లాంగ్వేజ్ని అంటే కన్సిడర్ చేసుకున్నారు. బట్ దాంట్లో వచ్చేసి కొన్ని డిసడ్వాంటేజెస్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. లైక్ అది వచ్చేసి మోర్ మెమొరీని కన్జంప్షన్ చేస్తుంది. తర్వాత ఇది C++ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. అంటే కోడ్ అనేది సపోజ్ విండోస్లో అయితే విండోస్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, వేరే ప్లాట్ఫామ్లో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది అనేది మెయిన్ డిసడ్వాంటేజెస్ కదా. సో ఈ డిసడ్వాంటేజ్ బేస్ చేసుకొని వీళ్ళు ఏదైనా ఒక న్యూగా ఇంట్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ టైంలోనే వీళ్ళు ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అంటే కోడింగ్ అనేది మనకి కనిపెట్టి తేవడం జరిగింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి జావా కోడింగ్ కనిపెట్టినప్పుడు వీళ్ళు దానికి వచ్చేసి గ్రీన్ టాక్ అనే నేమ్ని పెట్టారు అండ్ దానికి .gt అనే ఎక్స్టెన్షన్ని యూజ్ చేసినారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది ఓక్గా కన్వర్ట్ అయింది. ఆ ఓక్ అని ఎందుకు ఇచ్చారంటే మామూలుగా ఓక్ అనేది వీళ్ళు ఆఫీస్కి ఆపోజిట్గా వాళ్ళ ఆఫీస్ బయట ఆ ట్రీ అనేది ఉంది. అండ్ ఓక్ అంటే సింధూర్ వృక్షం అని అంటాం మన తెలుగులో. ఇది అనేది అంటే జాతి ప్రతిష్టకి కొంచెం అంటే అలా సెంటిమెంట్గా కూడా చూస్తారు కొన్ని కంట్రీస్లో. అంటే చాలా నేషనల్ కంట్రీస్ కూడా ఇది నేషనల్ ట్రీ అనమాట. ఎగ్జాంపుల్ యుఎస్ఏకి అయితే ఫ్రాన్స్, జర్మనీ, రోమానియా ఇలా. ఓకే, బట్ మళ్ళీ జావా ఓక్ అని ఆల్రెడీ పెట్టారు కదా, మళ్ళీ జావాగా ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే ఇది ఆల్రెడీ ఫేమస్ అన్నాం కదా ఓక్ అనే. సో ఫేమస్ అంటే ఇంకా దాన్ని వేరే కంపెనీ వాళ్ళు యూజ్ చేయకుంటుంటారా. సో ఆల్రెడీ ఓక్ టెక్నాలజీస్ అనే చాలా అంటే నేమ్ యూజ్ చేసుకుని ఆల్రెడీ చాలా కంపెనీస్ అనేవి మార్కెట్లో ఉండడం జరిగింది. సో వీళ్ళు ఏదైనా యూనిక్గా ఉంటే బెటర్ అని ఆలోచించడం జరిగింది. అప్పుడు వచ్చేసి ఈ జావా అనే నేమ్కి వీళ్ళు స్విచ్ అయ్యారు. అది కానీ ఎలా అంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో వచ్చేసి చాలా నేమ్స్ అనేది ప్రపోజల్ రావడం జరిగింది. లైక్ జావా అని, డి అని, సిల్క్ అని, రూబీ అని డిఫరెంట్ టైప్స్ వచ్చాయి. బట్ జావాని ఎందుకు వీళ్ళు చూజ్ చేసుకున్నారంటే వీళ్ళు ఈ కోడ్ డెవలప్ చేసే టైంలో ఎక్కువ వీళ్ళు కాఫీ అనేది తాగేవాళ్ళంట. అండ్ ఆ కాఫీ సంబంధించిన బీన్స్ వచ్చేసి వీళ్ళకి ఇండోనేషియాలోని జావా అనే ఐలాండ్ ద్వారా ఎక్స్పోర్ట్ అయ్యేటమాట. అది వచ్చేసి చాలా ఫేమస్ అంట. సో ఇది చాలా అంటే యూనిక్గాను ప్లస్ అంటే దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ కాఫీ బీన్స్ వల్ల. అంటే ఆ కాఫీ తాగడం వల్లే మాకు ఇలాంటి ఐడియాస్ వచ్చాయని అలా కొంచెం సెంటిమెంట్ వైజ్గా కూడా ఆలోచించి ఈ జావా అనే నేమ్ని వీళ్ళు ప్రపోజల్ చేయడం జరిగింది. సో అలా ఫైనల్గా 1995లో ఈ సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీ జావా అనే నేమ్తో ఆ కోడింగ్ అంతా అంటే ఆ లాంగ్వేజ్ని మనకి మార్కెట్లోకి తేవడం జరిగింది. ఓకే, ఇది టోటల్గా మనకి జావా యొక్క హిస్టరీ. అంటే ఈ జావాని యూజ్ చేసుకొని మనము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్, మొబైల్ గేమ్స్, ఈ బిజినెస్ లాంటి అప్లికేషన్ అన్నీ డెవలప్ చేయొచ్చు అనమాట. సో అవన్నీ ఏంటో మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.